కొండేపి నియోజకవర్గం పొన్నలూరు మర్రిపూడి మండలంలోని పలు గ్రామాల్లో వినూత్న రీతిలో విస్తృతంగా ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పసుపర్తి సుధాకర్ రావు. ఇస్త్రీ బండి వద్దకు వెళ్లి ఇస్త్రీ చేస్తూ మంగళ షాప్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న ఓ వ్యక్తికి గడ్డం చేస్తూ సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగించే మహిళ వద్దకు వెళ్లి సమోసాలు మొత్తం తనే కొని ఆమెకు తోడ్పాటునిచ్చాడు. ఆమె కష్టసుఖాలు తెలుసుకున్నారు, గ్రామస్తులను ఆకట్టుకున్నాడు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పసుమర్తి సుధాకర్ రావు అను నాకు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఈదం సుధాకర్ రెడ్డిని హస్తం గుర్తుపై ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి మన్నం ప్రసన్నరాజు, కొండేపి మండలం సిపిఎం పార్టీ కేజీ మస్తాన్, మర్రిపూడి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి మాలకొండయ్య తదితరులు నాయకులు పాల్గొన్నారు. బీజేపీ అందుకని మా టీవీలో చూస్తున్నారు కాబట్టి మీరు అసలు గుర్తుకి మన కొండేపి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి వేయండి. రైతులకి అందరికి కూడా కష్టపడి పనిచేసిన పొగాకి మంచి ధర, ఎందుకంటే ఈ పొగాకు పండించి కష్టపడి రైతులతో కష్టపడి పండిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రావాలమ్మా, బీజేపీ వచ్చిందనుకో మనల్ని నమ్మేస్తాడు అమిత్ షా. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీలు, ఆపు పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి వారి యొక్క అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ మీద కొండేపి నియోజకవర్గానికి పసుమర్తి సుధాకర్ రావు గారిని క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా ఈదా సుధాకర్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. కాబట్టి వాళ్ళిద్దరు ఎన్నికల గుర్తు హస్తం గుర్తు మీద ఓటు ముద్రనిచ్చే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొండేపి నియోజకవర్గ పరిచయం. ఈరోజు రేపు జరగబోయే ఎన్నికలు సందర్భంగా కొండేపి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పసుమర్తి సుధాకర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. అలాగే ఎంపీగా ఈదా సుధాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కనుక చెరుకూరు గ్రామ ప్రజలారా, మన రాష్ట్రం అభివృద్ధి అవ్వాలన్నా, ఈ దేశం అభివృద్ధి అవ్వాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులకు గిట్టుబాటు ధరలు కావాలన్నా, ఏ సమస్యకైనా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశానికి శరణ్యమని మేము చెప్తా ఉన్నాం. మన